నమస్తే, వెల్కమ్ టు స్టార్వియా టీవీ. నేను శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ షర్మిల మరో ప్యాకేజీ స్టార్. మంత్రి కారుమూరి నాగేశ్వర్ హాట్ కామెంట్స్. ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం. 9 నెలల చిన్నారి సహా 4 మృతి. ఒక్కో ఎమ్మెల్యేకు 25 కోట్ల రూపాయల ఆఫర్. బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు. నితిన్ రష్మిక మందన్న కొత్త సినిమాకు డిఫరెంట్ టైటిల్. అదిరిపోయిన క్లింప్స్. శుక్రకణాలపై కరోనా ఎఫెక్ట్. తాజా అధ్యయనంలో సంచలన విషయాలు. ఇదేనా వైఎస్ఆర్ ఆశలు నిలబెట్టడం? జగన్ పై మరోసారి మండిపడ్డ షర్మిల. డొనాల్డ్ ట్రంప్ కు షాక్. పరువు నష్టం కేసులో జర్నలిస్ట్ $83.3 మిలియన్ చెల్లించాలని కోర్టు ఆదేశం. రంజీల్లో హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ సంచలనం. 147 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ. సాయుధ గ్రూపుల మధ్య కాల్పులు. మణిపూర్లో ఒక మృతి. తలొగ్గిన సర్కార్. మరాఠా రిజర్వేషన్ల ఆందోళనకు ఫుల్ స్టాప్. వైసీపీని టార్గెట్ చేసిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు సైతం ధీటుగా బదిలిస్తున్నారు. షర్మిల విమర్శలకు తగ్గట్లుగా వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తుండటంతో ఏపీ పాలిటిక్స్ హాట్ గా మారాయి. ఈ క్రమంలో వైఎస్ షర్మిలపై మంత్రి కారుమూరి నాగేశ్వర్ విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరహాలోనే షర్మిలకు కూడా చంద్రబాబుకు ప్యాకేజీ స్టార్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ పై షర్మిల చదువుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ను అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ తో షర్మిల చేతులు కలిపారని మండిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 4 మృతి చెందారు. కాగా శనివారం ఉదయం ఢిల్లీ షాదర్షా ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు క్షణాల్లో పై అంతస్తుకు వ్యాపించాయి. అగ్ని ప్రమాదం ధాటికి భారీ ఎత్తున పొగ వ్యాపించడంతో ఊపిరాడక 4 మృతి చెందారు. మృతుల్లో పసిపాపతో పాటుగా 2 మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో పోలీసులు మంటలో చిక్కుకున్న మరో 3 రక్షించారు. అగ్నిమాపక సిబ్బంది, ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను పూర్తి అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో 7 ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నించిందని, పార్టీ మారిన వారికి 25 కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్ చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికీ కాషాయ పార్టీ శాసనసభ్యులతో చర్చలు జరుపుతుందని, అంతేకాక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో త్వరలోనే అరెస్ట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతుందని తెలిపారు. ఓ నాయకుడు మాట్లాడిన ఓ ఆడియో సైతం తమ దగ్గర ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. నితిన్, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో రూపొందిస్తున్న ప్రాజెక్ట్ కోసం రెండోసారి చేతులు కలిపారు. భీష్మ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత హీరో నితిన్, రష్మిక మందన్న జంటగా వస్తున్న మరో సినిమాకు డిఫరెంట్ గా రాబిన్ హుడ్ అని టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేస్తూ రాబిన్ హుడ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది. కరోనా బారిన పడి కోలుకున్న వారి ఆరోగ్యాన్ని పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్ వేధిస్తున్నాయి. తాజాగా చైనా పరిశోధకుల బృందం వెలువరించిన ఓ అధ్యయనం సంచలన విషయాలను బయటపెట్టింది. కరోనా పురుషుల పునరుత్పత్తి సామర్థ్యంపై తీవ్రంగా ప్రభావం చూపించినట్లుగా అధ్యయనం సారాంశం. 2022 జూన్ నుంచి 2023 జూలై మధ్య గిలిన్ పీపుల్స్ అనే ఆసుపత్రిలో 85 మంది పురుషుల వీర్యాన్ని నిపుణులు పరీక్షించారు. వారిలో కరోనా సోకిన వారు ఎక్కువగా ఉన్నారు. కరోనా సోకి 6 నెలల ముందు, 3 నెలల లోపు, కోలుకున్న 3 నెలల తర్వాత వారి వీర్యాన్ని పరీక్షించారు. ఈ అధ్యయనంలో కోవిడ్ బారిన పడే కంటే ముందే వీర్యంలో శుక్రకణాల సంఖ్య ఎక్కువగా ఉందని, సోకిన తర్వాత వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని నిపుణులు తెలిపారు. అయితే 6 నెలల తర్వాత శుక్రకణాల సంఖ్య సాధారణ స్థితికి వచ్చిందని వివరించారు. 3 దశల్లో తమ పరిశోధన జరిగిందని వెల్లడించారు. అయితే వీర్య నాణ్యతలో సైడ్ ఎఫెక్ట్స్ తాత్కాలికం అయినప్పటికీ దీర్ఘకాలంలో శరీర ఆరోగ్యంగా పడే ప్రభావంపై పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకి మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం.
ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టును ఏపీసీపీ అధ్యక్షురాలు వై షర్మిల, ఆ పార్టీ సీనియర్ నేతలు రఘువీరారెడ్డి, పల్లం రాజు, గిడుగు రుద్రరాజు తదితర నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో షర్మిల మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 750 కోట్ల రూపాయలు పెట్టి వైఎస్ఆర్ గుండ్లకమ్మ ప్రాజెక్టు కడితే ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కోసం వైసీపీ ప్రభుత్వం ఏడాదికి కనీసం ₹1 కోటి కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. 1,00,000 ఎకరాలకు సాగునీరు, 12 మండలాలకు తాగునీరు ఇచ్చే ప్రాజెక్ట్ గుండ్లకమ్మ అని షర్మిల చెప్పారు. 16 నెలల క్రితం ఒక గేటు, 3 నెలల క్రితం మరో గేటు కొట్టుకుపోయాయని అన్నారు. మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే గేట్లు కొట్టుకుపోతున్నాయని చెప్పారు. 5 సంవత్సరాల నుంచి సరిగ్గా మెయింటెనెన్స్ చేసి ఉంటే గేటు కొట్టుకుపోయేవి కాదని తెలిపారు. జలయజ్ఞంలో భాగంగా గుండ్లకమ్మ ప్రాజెక్టును వైఎస్ఆర్ నిర్మించారని, ఆ ప్రాజెక్టు కనీసం మెయింటెనెన్స్ కూడా చేయని మీరు వైఎస్ఆర్ వారసుడు ఎలా అవుతారని ముఖ్యమంత్రి జగన్ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు గట్టి షాక్ తగిలింది. పరువు నష్టం కేసులో జీన్ కారోల్ అనే ప్రముఖ జర్నలిస్ట్, మాజీ అడ్వైస్ కాలమిస్ట్ కు $83 మిలియన్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యూయార్క్ సిటీ కోర్టు జ్యూరీ శుక్రవారం తీర్పునిచ్చింది. తనపై అత్యాచారాన్ని తిరస్కరించడం ద్వారా ట్రంప్ తన విశ్వసనీయతను దెబ్బతీశాడని, తన ప్రతిష్టకు భంగం కలిగించారని జీన్ కారోల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ మ్యాచ్లో హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 147 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇందులో 33 4లు, 21 సిక్సర్లున్నాయి. తన్మయ్ వీరబాదుడితో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ లో 48 ఓవర్లోని వికెట్ నష్టానికి 529 పరుగుల భారీ స్కోర్ సాధించింది. హైదరాబాద్ కెప్టెన్ రాహుల్ సింగ్ 105 బంతుల్లో 185 పరుగులు చేశాడు. మొత్తంగా 160 బంతులు ఎదుర్కొన్న తన్మయ్ అగర్వాల్ 323 పరుగులు సాధించి క్రీజ్లో ఉన్నాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రికార్డుగా నమోదైంది. మణిపూర్లో హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. తాజాగా శనివారం ఉదయం కాంగ్పోక్పిక్ జిల్లాలో 2 సాయుధ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ వాలంటీర్ మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. సాయుధ వ్యక్తులు సతాంకుకి కొండ నుంచి గ్రామంలోకి ప్రవేశించి బాంబు దాడి చేయడంతో ఘర్షణ జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. దీంతో ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు జరుపుకున్నట్లుగా వెల్లడించారు. గాయపడిన వారిని రాజధాని ఇంఫాల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల కోసం సాగుతున్న ఆందోళనకు ఫుల్ స్టాప్ పడింది. మహారాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన అన్ని చర్చలు సఫలమవడంతో మరాఠా రిజర్వేషన్ల పోరాట నేత మనోజ్ జరాంగే పాటిల్ నేడు శనివారం తన ఆందోళన విరమించనున్నారు. తమ డిమాండ్లను నెరవేరుస్తామని మహాసర్కార్ హామీ ఇవ్వడంతో పాటిల్ ఉదయం 8 గంటలకు తన నిరాహార దీక్షను విరమించారు. సీఎం ఏక్నాథ్ షిండే నవీ ముంబైలోని దీక్ష శిబిరానికి చేరుకుని మనోజ్ జరాంగేకి పలరసం ఇచ్చి నిరాహార దీక్షను విరమింపచేశారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. వైఎస్ షర్మిల మరో ప్యాకేజీ స్టార్. మంత్రి కారుమూరి నాగేశ్వర్ హాట్ కామెంట్స్. ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం. 9 నెలల చిన్నారి సహా 4 మృతి. ఒక్కో ఎమ్మెల్యేకు 25 కోట్ల రూపాయల ఆఫర్. బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు. నితిన్ దష్మిక మందన కొత్త సినిమాకు డిఫరెంట్ టైటిల్. అదిరిపోయిన క్లింప్స్. శుక్రకణాలపై కరోనా ఎఫెక్ట్. తాజా అధ్యయనంలో సంచలన విషయాలు. ఇదేనా వైఎస్ఆర్ ఆశలు నిలబెట్టడం? జగన్ పై మరోసారి మండిపడ్డ షర్మిల. డొనాల్డ్ ట్రంప్ కు షాక్. పరువు నష్టం కేసులో జర్నలిస్ట్ $83.3 మిలియన్ చెల్లించాలని కోర్టు ఆదేశం. రంజీల్లో హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ సంచలనం. 147 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ. సాయుధ గ్రూపుల మధ్య కాల్పులు. మణిపూర్లో 1 మృతి. తలొగ్గిన సర్కార్. మరాఠా రిజర్వేషన్ల ఆందోళనకు ఫుల్ స్టాప్. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టావియా టీవీ.